హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఈ విధంగా రైస్ చేసి చూడండి, మీరే అంటారండి టేస్ట్ సూపర్గా ఉందని. ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి. ఎప్పుడు మనం రైస్ చేసినా కూడా ఈ టైప్లో చేసుకొని ఖచ్చితంగా తింటారండి. ఇది బ్రేక్ఫాస్ట్కైనా సరే, ఈవినింగ్లో స్నాక్స్కైనా సరే, లంచ్కైనా సరే, డిన్నర్కైనా సరే, ప్రతి టైంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మంచి టేస్టీగా ఉంది. చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. అదేమిటంటే టమోటా రైస్ అండి. దాని గురించి మనం మంచి ఎర్రటి పండ్లు ఒక 4 తీసుకునేసి శుభ్రంగా కడిగి, ఆ తర్వాత ఒక్కొక్క టమోటా కాయను వచ్చేసి 2 భాగాలుగా కట్ చేసుకొని, ఇప్పుడు ఈ తొడిం భాగంలో ఉండే ఈ గడ్డనైతేనేమో ప్రతి కాయకు కూడా ఖచ్చితంగా తీసేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే ఈ రెసిపీకి మాత్రం కొంచెం టమోటాలు మెత్తబడ్డాయి కానీ, కొంచెం పచ్చి కానీ అలాంటివి అంతా రుచించవండి. ఓకేనా? వాటి గురించి మంచి గట్టి కాయలు, ఈ టైప్లో మంచి ఎర్రటి పండ్లు తీసుకోవాలి. తీసుకునేసి ఈ టైప్లో చేయాలి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. కానీ మిస్ అవ్వకుండా సెకండ్ బై సెకండ్ చూడండి, చూస్తేనే ఆ రుచి ప్రతి ఒక్కరి సొంతమవుతుంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్తలా ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ తీసుకోవాలండి. వైట్ రైస్ ఇప్పుడే ఫ్రెష్గా వండి పొళ్ళుగా ఈ టైప్లో కొంచెం చల్లారబెట్టి, అంటే మెతుక్కు అతుక్కోకుండా ఉండే విధంగా ఈ రైస్ను మనం తయారు చేసుకోవాలి. ఓకేనా? గడ్డలు లేకుండా. ఇప్పుడు అది పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక 2 గంటలు ఆయిల్ వేసేసి, ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా తీసుకునేసి ఈ టైప్లో బోర్లా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ సేమ్ ఒకే విధంగా ఫ్రై అవ్వాలి అంటే ఒకే సేమ్ ప్రాసెస్లో పెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టి వీటిని ఒక సైడ్ అలా వేగనిచ్చేసి, ఇప్పుడు రెండో వైపుకి ఇలా ప్రతి ఒక్క పీస్ను కూడా ఇలా తిరగేసుకోవాలి. ఈ టమోటా ముక్కలన్నీ కూడా బాగా తిరగేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకునేసి ఆ మీద ఉన్న పొట్టు తీసేసుకోవాలండి. తీసేసిన తర్వాత తీసేసిన ఆ వెల్లుల్లిపాయలని ఇందులో వేసేసుకునేసి మూత పెట్టి బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ టైప్లో ఏంటంటే ఈ టమోటాలు ఈ వెల్లుల్లిపాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత ఈ టమోటాలని కూడా మరోవైపుకి ఇలా తిరగదిప్పుకోవాలండి. అంటే ఇలా బోర్లా తిరగదిప్పుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా అలా ఆవురుకొనిచ్చేసి, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మీద ఉన్న ఈ తొక్క ఏదైతే ఉందో ఆ తొక్కని తీసేసుకోవాలి. ఈ టమోటాల పైన ఉండేదాన్ని. ఒకవేళ లేదు ఆ తొక్క ఉన్నా ఏమి కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఉంచుకోవచ్చు. కానీ ఇది తీసేసుకుంటేనే ఈ రైస్లో కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుందండి. అందుకోసం అనేసే నేను ఈ తొక్కనైతే తీసేసాను. ఒకవేళ మీరు కాదు కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మాత్రం ఉంచుకోవచ్చు. దానివల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ తొక్క పూర్తిగా నేను తీసేసిన తర్వాత కొంచెం ఈ టమోటాలకి ఏంటంటే ఈ మధ్య భాగంలో కొంచెం లైట్గా ఉడకకుండా లైట్గా అలా ఉంటుందండి. అందుకోసం అనేసి ఈ ఒక్కొక్క దాన్ని కొద్దిగా చితకపడవాలి. పొడిసి 1 నిమిషం పాటు అలా ఉడకనిచ్చుకోవాలి. అప్పుడేమవుద్దంటే లోపల కూడా పచ్చి అన్నది లేకుండా మొత్తంగానే ఇలా ఫ్రెష్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒక ముద్దగం కానీ ఇలాంటిది కానీ తీసుకునేసి దీన్ని బాగా ఇలా నలిపేసుకోవాలి. నలిపి ఇలా గుజ్జులాగా ఈ టమోటాలని మనం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఈ టమోటాలని రెడీ చేసుకునేసి ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు ఆ జాలి మీద అలా పోసేసుకుంటే చాలండి. దీంట్లో ఎక్కువ నీళ్ళు శాతం అయితే అవసరం లేదు. ఓకేనా? దీంట్లో ఎక్కువ నీళ్ళు కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం ఆ కొద్ది నీళ్ళతోనే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని, చిటికెడు పసుపు మీదకించి చల్లేసుకొని, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి సగం టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుంటే చాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఏంటంటే కారం. స్పైసీ అది సరిపోతుందండి, ఎక్కువైతే అవసరం లేదు ఈ రైస్లోకి. ఒకవేళ కాదు కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మాత్రం మంచి కలర్ వచ్చే విధంగా సన్నమంట మీద బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తుక అంటూ ఉడుకుతూ మీదకించి ఆయిల్ అన్నది రిలీజ్ అవ్వాలండి. ఆ టైప్లో
ఈ పేస్ట్ను రెడీ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ వైట్ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ సన్న మంట మీదనే ఉంచుకునేసి ఈ రైస్ను మనం బాగా తిరగేసుకోవాలండి. తిరగేసిన తర్వాత ఇప్పుడు కాస్త మంట మీడియం లేదా హైలో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు అలా తిరగేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మనం మీదకించి కాస్త పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా కాస్త వేసేసుకునేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని కాస్త అలా తిరగేసుకొని ఒక్కసారి మనం టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ కరెక్ట్ సరిపోయినాయా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఇప్పుడు ఈ మీదకించి వచ్చే ఈ వాసనతోనే కడుపు నిండిపోద్దండి. ఎప్పుడెప్పుడు తినాలన్నంత ఆతృత ప్రతి ఒక్కరిలో కలుగుతుందండి. అంత మంచి వాసనతోనే టేస్ట్ అద్భుతంగా ఉందండి ఈ టమోటా రైస్. ఈ టైప్లో చేస్తే మాత్రం ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కడుపు నిండా తింటారండి. అంత మంచి రెసిపీ ఇది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా చిన్నపిల్లలకి స్కూల్ టైంలో లంచ్ బాక్సులకు కానీ సాయంత్రం ట్యూషన్కి స్నాక్స్ రూపంలో కానీ దీన్ని యూజ్ చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. కడుపు నిండా తింటారండి. ఈ విధంగా చేసి ఒక్కసారి వాళ్ళకి తినిపిస్తే చాలండి. ప్రతిరోజు ఇలాగే చేయమని మరి మారం చేసి మరి చేయించుకొని తింటారు పిల్లలైతే. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి.